నువ్వు ఇచ్చినంత కమిషను నాకు ఎక్కడ దొరకలేదు. నువ్వు ఒక సూపర్ స్టార్ ఈ ఫీల్డ్లో, కానీ నువ్వు ఫ్యామిలీకి ఏం చేస్తున్నావా అని. అది నా పర్సనల్ మ్యాటర్, బ్రోకర్కి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను నీకు ముందే చెప్పాను, నేను బ్రోకర్ మాత్రమే కాదు మేనేజర్ని కూడా అని. మీ సిస్టర్ గురించి ఎంక్వైరీ చేశాను. తనకు అక్కడ ఇష్టం లేకుండా హాస్టల్ వాటితో చాలా ఇబ్బందులు పడుతుంది. తనకు అక్కడ ఏం జరిగినా అడిగే దిక్కే లేదు. నువ్వు ఇంత సంపాదిస్తూ కూడా తను అక్కడ ఏం చేయాలో నాకు తెలుసు. అయినా నా చెల్లి గురించి ఆలోచించాల్సిన అవసరం నీకేంటి? తను నాకు కూడా సిస్టర్ లాంటిది కాబట్టి. నీకు ఒక్కతే చెల్లి, నాకు నలుగురు చెల్లెళ్ళు. నేను చేస్తున్న ఈ ఎదవ పనులు వాళ్ళ బాగోగుల కోసమే. కానీ నువ్వు ఈ రంగంలో దింపిన ఆ మోసగత్తి కోసం కష్టపడి సంపాదించినంత దివాకర్, మాటలు జాగ్రత్తగా రా. నా వైశాలిని ఏమన్నా అంటే వైశాలి గురించి ఏం తెలుసురా నీకు? మహా అయితే 3 నెలలుగా తెలుసు నీకు. అది నాకు 3 సంవత్సరాలుగా తెలుసు. ఇప్పటివరకు నీలాంటి కుర్రాళ్ళని 30 మందికి పైగా బుక్కను చుక్కపెట్టి రంగంలో దింపిందిరా అది. రే, ఆ హౌస్ బ్రోకర్ సింహాద్రి గాడు, దాని భర్త నీలాంటి వయసులో ఉన్న కుర్రాళ్ళ ఫ్యామిలీస్ కి తక్కువ రెంట్లకు ఇల్లు అతికిస్తుంటారా. అదేమో ప్రేమ పేరుతో ముగ్గులోకి లాగి తర్వాత ఇందులోకి ఏం మాట్లాడుతున్నావు అర్థం పర్థం లేకుండా? అరే, ఆ సంతోష్ గారు బ్లడ్ డొనేషన్ మంచిదని చెప్పి నీ చేత బ్లడ్ ఇప్పించాడా? ఇప్పించాడు కదా, అది బ్లడ్ టెస్టింగ్ రా. అందులో రిపోర్ట్స్ నార్మల్ వస్తేనే దమయంతి లాంటి బ్యాచ్ దగ్గరికి నడుస్తారా. వైశాలి అమాయకంగా కనిపించే అందమైన పీప్ రా. దివాకర్, నువ్వు చెప్పింది అబద్ధమైతే చంపేస్తా. చంపేరా? నిజం తెలుసుకోవడానికి ఎంతో టైం అక్కర్లేదురా. ఇప్పుడు వెళ్ళి చూడరా, అక్కడ ఎవరినో ఒకరిని ముగ్గులోకి లాగుతూ ఉంటుంది ఆ రంగసాని.